హాయ్ ఫ్రెండ్స్, టుడే OnePlus Nord CE4 ఓపెన్ చేసి చూద్దాం, అన్బాక్స్ చేసి చూద్దాం ఒకసారి. ఎలా ఉంటుందో ఫోను, ఏ విధంగా ఉంటుందో, ఎంత కొన్నాడో మనం కొందాం చూద్దాం ఒకసారి. ఇవాళ తెచ్చాము కొత్తది, సరదాగా కొన్నాం ఫోను ఎలా ఉంటుందా అని. ఎక్కడ పూర్వీకలా కొన్నాడు మనోడు. నూకు బాక్స్ OnePlus. ప్రైస్ మాత్రం రీజనబుల్గా ఉంది, బట్ ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అన్నది మనం ఒకసారి చూడాలి. వీడియో టెస్టింగ్ కూడా చేసి చూద్దాం. చూసారుగా బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్ ఏమి ఉండదు, టెంపరీ. ఇది రావట్లేదు, ఇది చాలా స్లోగా ఇచ్చాడు. OnePlus టైట్గా పెట్టాడు బాక్స్ మాత్రం. ఓకే, ఇది ఓపెన్ బాక్స్. నెక్స్ట్ ఏదో బాక్స్ ఇచ్చాడు, ఇందులో ఏమున్నాయో చూద్దాము. పౌచ్ కూడా ఇచ్చేసాడమ్మా, పౌచ్ ఇచ్చాడు. ఇంకా ఏమున్నాయి, ఒక కలర్స్ ఇచ్చాడు. పిన్నికి ఒక అట్ట పెట్టి ఇచ్చాడు. ఒకటి క్రెడిట్ కార్డ్ లాగా ఇచ్చాడు, కాకపోతే క్రెడిట్ కార్డు కాదు, ఇది క్లబ్ కార్డు, రెడ్ కేబుల్ క్లబ్. ఇది ఒక కార్డు ఇచ్చాడు. 2 అండ్ ఏదో మెంబర్షిప్ కార్డు, ఇదే మెంబర్షిప్ కార్డు అనుకుంటా. దేనికి ఇచ్చాడు? ఫోన్ బ్యాక్ సైడ్ అంటించుకోవడానికి స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు. OnePlus వాడు తెలివైనడు అండి, వాడు బ్రాండింగ్ బాగా చేసుకుంటున్నాడు. సేఫ్టీ గైడ్ కామను, అండ్ OnePlus కిక్ గైడ్, ఇది మాన్యువల్ కామను. ఇది కూడా అట్ట బాక్స్ మీద ఏదైతే ఉందో అదే ఉంది. పౌచ్ కూడా ఇచ్చాడండి. OnePlus వాడు చాలా సేఫ్, మంచివాడండి. ఐఫోన్ వాడి కన్నా చాలా మంచివాడు. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేద్దాం మనం. చూసారా ఫోన్ ఎలా ఉంటుందంట. ఫోన్ ఈ విధంగా ఉంది. 1 2 3 మనం ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తే అమ్మ జారుతుంది ఫోన్ మాత్రం. 2 కెమెరాస్, 1 ఫ్లాష్ లైట్ అండ్ డిస్ప్లే. బాగుంది. కెమెరా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఆన్ చేసి చూద్దామా? అది ఏవో సెట్టింగ్స్ అడుగుతుంది, తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి ఇది ఫోన్ పక్కన పెడితే ఏమున్నా చూద్దాం. ముందు ఏం లే, ఖాళీ డొక్కు. బిగ్ ఛార్జరు, అంత 100 వాట్స్ ఛార్జర్. నాకు తెలిసి అరగంటలో ఎక్కేస్తుంది మా ఫుల్ ఛార్జింగ్. తర్వాత కేబుల్, రెడ్ కేబుల్ ఇచ్చింది. అది ఫేమస్ అనుకుంటా OnePlus అది. ఎందుకంటే రెడ్ స్టిక్ అప్పుడప్పుడు ఉంటుంది. అంతే మించి ఏమిలా. 8 GB ర్యాము, ఇంటర్నల్ 128 GB స్పేసింగ్ ఇచ్చాడు. మెమరీ కార్డ్ స్టోరేజ్ బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ఫ్యూచర్ అయితే బాగానే ఉంది. అంత 22,000 ఎంత పడిందంట. 22,000లో నల్లారికే. పీస్ అయితే బాగుంది. 22,000 అంటే చాలా రీజనబుల్ కాస్ట్. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంటర్నల్ ఏమో ర్యామ్ ఏమో 8 GB వచ్చింది, ఇంటర్నల్ స్టోరేజ్ ఏమో 128 GB వచ్చింది. బట్ ఓవరాల్గా 22,000కి OnePlus చాలా సూపర్గా ఉంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో అన్బాక్స్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఐఫోన్ చేద్దాము. iPhone 16 Pro Max చేద్దాము.